సామెతల గ్రంథము 1వ అధ్యాయము. ఈ మాటలు దావీదు కుమారుడైన సొలొమోను చెప్పిన సామెతలు. సొలొమోను ఇశ్రాయేలీయుల రాజు. ప్రజలు జ్ఞానము కలిగి సరైన వాటిని చేయటం తెలుసుకునేందుకు ఈ సంగతులు రాయబడ్డాయి. నిజమైన అవగాహన కలిగి ఉండేందుకు ప్రజలకు ఈ మాటలు సహాయం చేస్తాయి. ప్రజలు జీవించేందుకు శ్రేష్టమైన విధానాన్ని ఈ మాటలు నేర్పిస్తాయి. నీతి, నిజాయితీ, మంచితనం కలిగి ఉండేందుకు సరైన మార్గాన్ని ప్రజలు నేర్చుకుంటారు. జ్ఞానమును నేర్చుకోవలసిన సాధారణ మనుషులకు జ్ఞానము గల ఈ మాటలు నేర్పిస్తాయి. యువతీ యువకులు ఈ మాటల మూలంగా జ్ఞానము, దాని ప్రయోజనాన్ని నేర్చుకుంటారు. ఈ మాటల్లోని ఉపదేశాలను జ్ఞానము గల వారు కూడా జాగ్రత్తగా అనుసరించాలి. అప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ నేర్చుకుని ఇంకా జ్ఞానము గల వారవుతారు. మంచి చెడుల తారతమ్యం తెలుసుకోవటంలో నిపుణత గలవారు కూడా ఇంకా ఎక్కువ అవగాహన సంపాదిస్తారు. అప్పుడు జ్ఞానము గల కథలు, పొడుపు కథలు మనుషులు గ్రహించగలుగుతారు. జ్ఞానము గల వారు చెప్పే విషయాలను మనుష్యులు గ్రహించగలుగుతారు. ఒక వ్యక్తి యెహోవాను గౌరవించి ఆయనకు విధేయత చూపించటమే నిజమైన తెలివికి మూలము. కానీ పాపాన్ని ప్రేమించే మనుషులు జ్ఞానాన్ని, సరైన ఉపదేశాన్ని ద్వేషిస్తారు. సొలొమోను తన కుమారునికి ఇచ్చిన సలహా: నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశానికి నీవు విధేయుడవు కావాలి, మరియు నీ తల్లి ఉపదేశాలు కూడా నీవు పాటించాలి. నీ తల్లిదండ్రుల మాటలు నీ తలను మరింత అందంగా తీర్చిదిద్దే పూల కిరీటంలా ఉంటాయి. ఆ ఉపదేశాలు నీ మెడకు అందమైన హారంలా ఉంటాయి. చెడ్డవాళ్లతో చేరకుండా హెచ్చరిక: నా కుమారుడా, పాపాన్ని ప్రేమించే ప్రజలు తమతో కూడా పాపాన్ని చేయించడానికి ప్రయత్నిస్తారు. నీవు వారిని అనుసరించకూడదు. ఆ పాపులు ఇలా చెప్పవచ్చు: మాతో రా, మనం దాక్కొని ఎవరినైనా అమాయకుణ్ణి చంపడానికి కనిపెడదాం. ఎవరైనా ఒక నిర్దోషి మీద మనం దాడి చేద్దాం. మనం అతన్ని చంపుదాం. ఆ మనిషిని పితృలోకానికి మనం పంపిద్దాం. అతన్ని మనం నాశనం చేసి సమాధికి పంపిద్దాం. చాలా ధనం విలువ చేసే అన్ని రకాల వస్తువులు మనం దొంగిలిద్దాం. ఈ వస్తువులతో మనం మన గృహాలు నింపుకుందాం. కనుక మాతో వచ్చి వీటిని చేయటానికి మాకు సహాయం చేయి. మనకు దొరికే వస్తువులన్నిటినీ మనం అందరం కలిసి పంచుకుందాం. నా కుమారుడా, పాపాన్ని ప్రేమించే మనుషులను వెంబడించవద్దు. వారు జీవించే విధానంలో మొదటి మెట్టు కూడా నీవు ఎక్కవద్దు. ఆ చెడ్డ మనుషులు కీడు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారు ఎంతసేపు మనుషులను చంపాలని ఆశిస్తూ ఉంటారు. ఒక పక్షి నిన్ను చూస్తుండగా ఆ పక్షిని పట్టాలని వలవేయటం నిష్ప్రయోజనం. కనుక ఆ దుర్మార్గులను కనిపెట్టి ఉండు, జాగ్రత్తగా ఉండు. ఆ దుర్మార్గులు ఇతరులను చంపాలని ఉచ్చు వేస్తున్నారు, కానీ నిజానికి వారికి వారే ఉచ్చు వేసుకుంటారు. వారి సొంత ఉచ్చుతో వారే నాశనం చేయబడతారు. ఇవి దురాశపరుల పద్ధతులు. అలాంటి దురాశ అది కలిగి ఉన్న వారికి ప్రాణాంతకమవుతుంది. జ్ఞానము మంచి స్త్రీ. ఇలా విను. జ్ఞానము ప్రజలకు ఉపదేశించడానికి ప్రయత్నిస్తుంది. అది వీధుల్లో, సంతల్లో అరుస్తుంది. రద్దీ గల వీధి మూలల్లో ఆ జ్ఞానము పిలుస్తోంది. జ్ఞానము తన మాటలు వినేందుకు, ప్రజలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తూ పట్టణ ద్వారాల దగ్గర ఉంటూ చెబుతుంది: మీరు వెర్రివాళ్ళు. ఇంకెన్నాళ్ళు మీరిలా వెర్రి పనులు చేస్తూ ఉంటారు? ఎన్నాళ్ళు మీరు తెలివిని ద్వేషిస్తూ ఉంటారు? మీరు పశ్చాత్తాపపడి నా సలహా, నా ఉపదేశం విని ఉంటే నాకు తెలిసింది అంతా నేను మీతో చెప్పి ఉండేదాన్ని. నాకు ఉన్న తెలివి అంతా మీకు ఇచ్చి ఉండేదాన్ని. కానీ మీరు నా మాట వినేందుకు తిరస్కరించారు. సహాయం చేయటానికి నేను ప్రయత్నించాను. నేను నా చేయి అందించాను. కానీ నా సహాయం స్వీకరించడానికి మీరు నిరాకరించారు. నా సలహా అంతటినీ మీరు నిర్లక్ష్యం చేసి తిప్పికొట్టారు. నా మాటలు స్వీకరించడానికి మీరు నిరాకరించారు. అందుచేత నేను మీ కష్టం చూసి నవ్వుతాను. మీకు కష్టం కలగడం చూసి నేను సరదా పడతాను. గొప్ప కష్టం తుఫానులా మీ మీదికి వస్తుంది.
సమస్యలు ఒక బలమైన గాలిలా మీ మీద కొడతాయి. మీ కష్టాలు, మీ విచారం మీ మీద మహా గొప్ప భారంగా ఉంటాయి. ఈ సంగతులన్నీ జరిగినప్పుడు మీరు నా సహాయం కోసం అడుగుతారు, కానీ నేను మీకు సహాయం చేయను. మీరు నా కోసం వెతుకుతారు, కానీ మీరు నన్ను కనుగొనలేరు. మీరు ఎప్పుడూ నా తెలివిని కోరుకోలేదు, కనుక నేను మీకు సహాయం చేయను. మీరు యెహోవాకు భయపడి ఆయనను గౌరవించుటకు నిరాకరించారు. నా సలహా మాటలు వినేందుకు ప్రజలారా మీరు నిరాకరించారు. నేను సరైన దారి మీకు చూపించినప్పుడు మీరు నా మాట వినేందుకు నిరాకరించారు. కనుక మీరు మీ సొంత విధానంలోనే పనులు చేసుకోవాలి. మీ సొంత కీడు మార్గాల్లో జీవిస్తూ మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటారు. అవివేకులు జ్ఞానాన్ని అనుసరించేందుకు నిరాకరించిన మూలంగా మరణిస్తారు. వారి బుద్ధిహీన పద్ధతులలో కొనసాగటం వారికి సంతోషం, అదే వారిని చంపుతుంది. కానీ నాకు విధేయత చూపే వ్యక్తి క్షేమంగా జీవిస్తాడు. ఆ వ్యక్తి సుఖంగా ఉంటాడు. అతడు కీడుకు భయపడాల్సిన అవసరం ఉండదు. సామెతలు 2వ అధ్యాయము. జ్ఞానం చెప్పేది వినండి. నా కుమారుడా, నేను చెప్పే ఈ సంగతులు అంగీకరించు. నా ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకో. జ్ఞానం చెప్పేది విని గ్రహించడానికి నీ శక్తి కొలది ప్రయత్నించు. జ్ఞానం కోసం గట్టిగా మొరపెట్టు. అవగాహన కోసం గట్టిగా అడుగు. వెండి కోసం వెతికినట్టు జ్ఞానం కోసం వెతుకు. దాచబడిన ధనం కోసం వెతికినట్టు దానికోసం వెతుకు. వీటిని నీవు చేస్తే అప్పుడు నీవు యెహోవాను గౌరవించడం నేర్చుకుంటావు. నీవు నిజంగా దేవుణ్ణి గూర్చి నేర్చుకుంటావు. యెహోవా జ్ఞానము ప్రసాదిస్తాడు. జ్ఞానము, అవగాహన ఆయన నోటి నుండి వస్తాయి. ఆయన నిజాయితీపరులకు మంచి జ్ఞానం దాచి సమకూర్చి ఇస్తాడు. ఆయన నిజాయితీగా నడుచుకునే వారికి కవచం లాంటివారు. ఇతరుల ఎడల న్యాయంగా ఉండే వాళ్ళను ఆయన కాపాడుతాడు. ఆయన తన పవిత్ర ప్రజలను కాపాడుతాడు. కనుక యెహోవా తన జ్ఞానమును ప్రసాదిస్తాడు. అప్పుడు మంచివి, న్యాయమైనవి మరియు సరైనవి నీవు గ్రహిస్తావు. నీ హృదయంలోకి జ్ఞానం వస్తుంది. నీ ఆత్మ జ్ఞానం కలిగి ఆనందిస్తుంది. జ్ఞానం నిన్ను కాపాడుతుంది. వివేచన నీకు కావలి కాస్తుంది. దుర్మార్గులు జీవించే చెడు మార్గాలలో జీవించకుండా జ్ఞానము, వివేచన మిమ్మల్ని వారిస్తాయి. ఆ మనుషులు వారు చెప్పే వాటిలో కూడా దుర్మార్గులు వారి మంచితనం విడిచిపెట్టి ఇప్పుడు చీకట్లో జీవిస్తున్నారు. వారు తప్పు చేసి సంతోషిస్తూ దుర్మార్గపు చెడు మార్గాలలో ఆనందిస్తున్నారు. ఆ మనుషులు నమ్మదగిన వారు కారు. వారు అబద్ధాలాడి మోసం చేస్తారు. కానీ మీ జ్ఞానం, వివేచన వాటన్నిటి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి. మరో దేశపు స్త్రీ ఎవరైనా నీవు ఆమెతో పాపం చేసేందుకు నిన్ను ఒప్పించేందుకని దుర్మార్గులు తీయని మాటలు ప్రయోగించవచ్చు. ఆమె చిన్నదిగా ఉన్నప్పుడే వివాహం చేసుకుంది, కానీ ఆమె తన భర్తను విడిచిపెట్టింది. ఆమె తన వివాహ ప్రమాణాన్ని నిలుపుకోవడం లేదు. ఆమె తన దేవుని నిబంధనను మర్చిపోతుంది. కానీ లేదు అని ఆమెతో చెప్పేందుకు జ్ఞానం నీకు సహాయం చేస్తుంది. నీవు బలహీనుడవై ఆమె ఇంట ప్రవేశిస్తే నాశనం వైపు మొదటి మెట్టు మీద నడిచినట్టే. నీవు ఆమెను అలాగే వెంబడిస్తే ఆమె నిన్ను సమాధికి నడిపిస్తుంది. ఆమె ఒక సమాధిలా ఉంది. ఒకవేళ ఏ పురుషుడైనా ఆ స్త్రీ దగ్గరకు వెళ్తే అతడు ఎన్నటికీ తిరిగిరాడు. ఆ మనిషి జీవితం మరలా ఎన్నటికీ మొదటిలా ఉండదు. కనుక నీవు మంచి మనుషుల అడుగుజాడలను అనుసరించేలా, మంచి మనుషులు జీవించే విధంగా జీవించున్నట్లు జ్ఞానం నీకు సహాయం చేస్తుంది. సరిగ్గా జీవించే ప్రజలు దేశాన్ని తామే సొంతంగా కలిగి ఉంటారు. మంచిని జరిగించే మనుషులు వారి భూమిలో జీవిస్తారు. కానీ దుర్మార్గులు వారి భూమిని పోగొట్టుకుంటారు. ఆ దుర్మార్గులు దేశం నుండి తొలగించివేయబడతారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. సరిగ్గా జీవించడం నీ జీవితానికి లాభం. నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరిచిపోకు. నీవు చేయాలని నేను చెప్పిన సంగతులు జ్ఞాపకం ఉంచుకో. నేను నీకు నేర్పిస్తున్న ఈ సంగతులు
నీకు సుదీర్ఘమైన సంతోష జీవితాన్ని ఇస్తాయి. ప్రేమించడం ఎప్పటికీ చాలించకు, ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండు. ఈ విషయాలను నీ జీవితంలో ఒక భాగంగా పెట్టుకో. వాటిని నీ మెడ చుట్టూ కట్టుకో. వాటిని నీ హృదయం మీద రాసుకో. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవనిపించుకొందువు. యెహోవాను నమ్ముకో, పూర్తిగా యెహోవాను నమ్ముకో. నీ స్వంత తెలివితేటల మీద ఆధారపడవద్దు. నీవు చేసే వాటన్నిటిలో దేవుని మీద నమ్మకం ఉంచు. అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ స్వంత జ్ఞానం మీద ఆధారపడవద్దు, కానీ యెహోవాను గౌరవించి దుర్మార్గానికి దూరంగా ఉండు. నీవు ఇలా చేస్తే అప్పుడు నీ శరీరానికి మంచి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. యెహోవాకు ఇమ్ము, నీ ఆరోగ్యంతో యెహోవాను గనపరచు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఆయనకు ఇమ్ము. అప్పుడు నీకు కావలసినవి అన్నీ నీకు ఉంటాయి. నీ కొట్టాలు ధాన్యంతో నిండి ఉంటాయి. నీ పీపాల్లో ద్రాక్షారసం పొర్లుతూ ఉంటుంది. యెహోవా శిక్షను అంగీకరించు. నా కుమారుడా, నీవు తప్పు చేస్తున్నావని కొన్నిసార్లు యెహోవా నీకు చూపిస్తాడు. కాని ఈ శిక్షను గూర్చి కోపించకు, దాని నుండి నేర్చుకునేందుకు ప్రయత్నించు. ఎందుకంటే యెహోవా తాను ప్రేమించే మనుషులను ఆయన సరిచేస్తాడు. అవును, తాను ప్రేమించే కుమారుని శిక్షించే ఒక తండ్రి లాంటివాడు దేవుడు. జ్ఞానము మూలంగా ఆశీర్వాదాలు. జ్ఞానమును సంపాదించి చాలా సంతోషంగా ఉంటాడు. ఆ మనిషి అర్థం చేసుకోవటం మొదలుపెట్టినప్పుడు అతడు ధన్యుడు. జ్ఞానము మూలంగా వచ్చే లాభం వెండి కంటే మంచిది. జ్ఞానము మూలంగా వచ్చే లాభం మంచి బంగారం కంటే ఎంతో మేలైనది. జ్ఞానము నగల కంటే ఎంతో ఎక్కువ విలువ కలది. నీవు కోరుకోదగినది ఏది జ్ఞానము అంత విలువ కలది కాదు. జ్ఞానము సుదీర్ఘ జీవితాన్ని, ఐశ్వర్యాలు, ఘనతలను నీకు ఇస్తుంది. జ్ఞానము గల మనుష్యులు శాంతి, సంతోషం కలిగి జీవిస్తారు. జ్ఞానము జీవవృక్షంలా ఉంటుంది. దానిని స్వీకరించే వారికి అది నిండు జీవితాన్ని ఇస్తుంది. జ్ఞానము కలిగిన వారు నిజంగా ఎంతో సంతోషంగా ఉంటారు. భూమిని చేయుటకు యెహోవా తన తెలివిని ఉపయోగించాడు. ఆకాశాలను చేయుటకు యెహోవా తెలివి ఉపయోగించాడు. నీళ్లను చేయుటకు యెహోవా తెలివి ప్రయోగించాడు. ఆయన జ్ఞానము ద్వారా ఆకాశాలు వర్షాన్ని కురిపిస్తాయి. నా కుమారుడా, నీ జ్ఞానము, వివేకాన్ని భద్రంగా ఉంచుకో. వీటిని పోగొట్టుకోవద్దు. జ్ఞానము, వివేకము నీ జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాయి. అప్పుడు నీవు క్షేమంగా జీవిస్తావు. నీవు పడిపోకుండా ఉంటావు. నీవు పండుకొనినప్పుడు నీవు భయపడవు. నీవు విశ్రాంతి తీసుకునేటప్పుడు నీ నిద్ర ప్రశాంతంగా ఉంటుంది. నీకు ఆకస్మికంగా సంభవించబోయే వాటి గూర్చి భయపడకు. ఎందుకంటే యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను క్షేమంగా ఉంచుతాడు. మరియు ఆ చెడ్డ విషయాలు చెడ్డ మనుషులకే సంభవిస్తాయి. సక్రమంగా జీవించే జ్ఞానం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుదీయకుము. నీ పొరుగువాడు అతని సొంత వస్తువులను తిరిగి ఇచ్చివేయమని నిన్ను అడిగితే వాటిని అప్పుడే అతనికి ఇచ్చివేయము. తిరిగి రేపు రమ్మని అతనితో చెప్పవద్దు. నీ పొరుగువాడు నీతో శాంతియుతంగా జీవిస్తున్నాడు కనుక అతనికి విరోధంగా కీడు తలపెట్టవద్దు. మరో వ్యక్తి నీ ఎడల ఎలాంటి తప్పు చేయకపోతే అతనిని న్యాయస్థానానికి తీసుకొని పోవద్దు. కొంతమంది మనుషులు తేలికగా కోపం తెచ్చుకొని వెంటనే కీడు చేస్తారు. వారు జీవించే విధంగా జీవించకు. ఎందుకంటే దుర్మార్గులను యెహోవా ద్వేషిస్తాడు. కానీ సక్రమంగా జీవించే ప్రజలను యెహోవా బలపరుస్తాడు. దుర్మార్గుల కుటుంబాలకు యెహోవా విరోధంగా ఉంటాడు. కానీ సక్రమంగా జీవించే వారి కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఒక వ్యక్తి గర్వించి ఇతరుల కంటే అతడే మంచివాడని తలచి హేళన చేస్తే యెహోవా అతనిని శిక్షించి అతన్ని గూర్చి హేళన చేస్తాడు. కానీ దీనులకు యెహోవా సహాయం చేస్తాడు. జ్ఞానము గల మనుషులు దేవుణ్ణి వెంబడిస్తారు.
జ్ఞానము గల మనుషులను యెహోవా ఘనపరుస్తాడు. బుద్ధిహీనులు దేవుణ్ణి వెంబడించరు, బుద్ధిహీనులు అవమానించబడతారు. సామెతలు 4వ అధ్యాయము. జ్ఞానము వివేకం ప్రాముఖ్యత. కుమారులారా, మీ తండ్రి ఉపదేశములు వినండి, మీరు గ్రహించగలుగునట్లు గమనించండి. ఎందుకనగా నేను మీకు నేర్పిస్తున్న సంగతులు ప్రాముఖ్యమైనవి, మంచివి. అందుచేత నా ఉపదేశములు ఎన్నడూ మరువవద్దు. నేను నా తండ్రికి పసివాడను, నేను నా తల్లికి ఒకే కుమారుణ్ణి. నా తండ్రి నాకు నేర్పిస్తూ నాతో ఇలా చెప్పాడు, నేను చెప్పే సంగతులు జ్ఞాపకం ఉంచుకో. నీవు నా ఆజ్ఞలకు విధేయుడవైతే జీవిస్తావు. జ్ఞానము వివేకం సంపాదించు. నా మాటలు మరువకు, నా ఉపదేశాలు ఎల్లప్పుడూ పాటించు. జ్ఞానము నుండి తొలగిపోవద్దు, అప్పుడు జ్ఞానము నిన్ను కాపాడుతుంది. జ్ఞానాన్ని ప్రేమించు, జ్ఞానము నిన్ను భద్రంగా కాపాడుతుంది. జ్ఞానము సంపాదించాలని నీవు తీర్మానించినప్పుడే జ్ఞానము మొదలవుతుంది. అందుచేత జ్ఞానము సంపాదించేందుకు నీకున్న సమస్తం వినియోగించు, అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు. జ్ఞానాన్ని ప్రేమించు, జ్ఞానం నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. జ్ఞానాన్ని అతి ముఖ్యమైనదిగా ఎంచు, జ్ఞానము నీకు ఘనత తెచ్చిపెడుతుంది. జ్ఞానము అందమైన మాలను నీ తల మీద ఉంచుతుంది, సొగసైన కిరీటమును నీకు బహూకరిస్తుంది. కనుక నా మాట విను, నేను చెప్పే సంగతులను జరిగించు, అప్పుడు నీవు ఎక్కువ కాలం జీవిస్తావు. జ్ఞానాన్ని గూర్చి నేను నీకు నేర్పిస్తున్నాను, నేను నిన్ను మంచి మార్గంలో నడిపిస్తున్నాను. ఈ మార్గాన్ని అనుసరించు, అప్పుడు నీ పాదం ఉచ్చులో చిక్కుకోదు. నీవు తూలిపోకుండా పారిపోవచ్చు. నీవు చేయాలని ప్రయత్నించే వాటిలో నీవు క్షేమంగా ఉంటావు. ఈ పాఠాలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో, ఈ పాఠాలు మరిచిపోకు. అవే నీకు జీవం. దుర్మార్గులు నడిచే మార్గాన్ని అనుసరించకు, అలా నడుచుకొనవద్దు. వారిలా ఉండేందుకు ప్రయత్నించవద్దు. దుర్మార్గానికి దూరంగా ఉండు, దానికి దగ్గరగా వెళ్ళవద్దు. దానిని దాటి తిన్నగా వెళ్ళిపో. చెడ్డవాళ్ళు ఏదో ఒక చెడు చేసేటంత వరకు నిద్రపోలేరు. ఆ మనుషులు మరో వ్యక్తిని బాధించేటంత వరకు నిద్రపోలేరు. ఆ మనుషులు దౌర్జన్యము అనే మద్యం తాగుతూ దుర్మార్గము అనే రొట్టెను తింటారు. ఇతరులను బాధించకుండా జీవించలేరు. మంచి మనుషులు ఉదయకాంతిలా ఉంటారు. సూర్యోదయం అవుతుంది, ఆ రోజు మరింత ప్రకాశవంతంగా సంతోషంగా తయారవుతుంది. చెడు మనుషులు చీకటి రాత్రి వలె ఉంటారు. వారు చీకటిలో తప్పిపోయి వారికి కనబడని వాటి మీద పడిపోతూ ఉంటారు. నా కుమారుడా, నేను చెప్పే విషయాలు గమనించు, నా మాటలు జాగ్రత్తగా విను. నా మాటలు నిన్ను విడిచి పోనీయకు. నేను చెప్పే సంగతులు జ్ఞాపకం ఉంచుకో. నా ఉపదేశము వినేవారికి అది జీవం కలిగిస్తుంది. నా మాటలు శరీరానికి మంచి ఆరోగ్యం లాంటివి. నీవు తలంచే విషయాలలో నీవు జాగ్రత్తగా ఉండటమే నీకు అతి ముఖ్యమైన విషయం. నీ తలంపులు నీ జీవితాన్ని ఆధీనంలో ఉంచుకుంటాయి. సత్యమును వక్రం చేయవద్దు, సరికాని మాటలు చెప్పవద్దు, అబద్ధాలు చెప్పకు. నీ ఎదుట ఉన్న జ్ఞానము గల మంచి ఆశయాల నుండి నిన్ను నీవు తిరిగిపోనీయకు. సరైన విధంగా జీవించుటకు చాలా జాగ్రత్తగా ఉండు, అప్పుడు నీకు స్థిరమైన మంచి జీవితం ఉంటుంది. తిన్నని మార్గం విడిచిపెట్టకు, అది మంచిది, సరైనది. కాని కీడు నుండి ఎల్లప్పుడూ తిరిగిపో. సామెతల గ్రంథము 5వ అధ్యాయము. మరొకని భార్యకు దూరంగా ఉంచే జ్ఞానము. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము విను, వివేకము గల నా మాటలు గమనించు. అప్పుడు జీవించుటకు సరైన మార్గం నీవు తెలుసుకుంటావు. నీవు జ్ఞానివి అని నీ మాటలు తెలియజేస్తాయి. మరొకరి భార్య పెదవులు తేనెలా తీయగా ఉండవచ్చు, ఆమె ముద్దులు తైలం కంటే మెత్తగా ఉండవచ్చు. కానీ అంతలో కక్ష, బాధ మాత్రమే ఆమె తెచ్చిపెడుతుంది. ఆ బాధ విషమంత చేదుగాను, ఖడ్గమంత వాడిగానూ ఉంటుంది. ఆమె పాదాలు చావుకు దారితీస్తాయి.
ఆమె నిన్ను తిన్నగా సమాధికి నడిపిస్తుంది. ఆమెను వెంబడించవద్దు. ఆమె సరైన మార్గాల్లో నుంచి తప్పిపోయింది. అది ఆమెకి తెలియదు. జాగ్రత్తగా ఉండు. జీవ మార్గాన్ని వెంబడించు. వ్యభిచారం నిన్ను నాశనం చేయగలదు. నా కుమారులారా, ఇప్పుడు నా మాట వినండి. నేను చెప్పే మాటలు మరిచిపోవద్దు. వేశ్యకు దూరంగా ఉండండి. ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు కూడా వెళ్ళవద్దు. ఒకవేళ నీవు అలా చేస్తే నీ మీద ప్రజలకున్న గౌరవం పోగొట్టుకుంటావు. ఇతరులు నీవు సంవత్సరాల తరబడి సంపాదించినది అంతా తీసివేసుకుంటారు. నీకు తెలియని ప్రజలు నీ ఐశ్వర్యమంతా తీసివేసుకుంటారు. నీ కష్టార్జితం ఇతరుల పాలవుతుంది. నీ జీవితాంతం కూడా నీవు మూల్గుతావు. నీ శరీరం, నీకు ఉన్న సమస్తం హరించుకుపోతుంది. అప్పుడు నీవు, నా తల్లిదండ్రుల మాటలు నేనెందుకు వినలేదు? నా ఉపదేశకుల మాటలు నేనెందుకు వినలేదు? క్రమశిక్షణతో ఉండుటకు నేను నిరాకరించాను. సరిదిద్దబడుటకు నేను నిరాకరించాను. ఇప్పుడు అంతంలో నా జీవితం వ్యర్థం అయిపోయినట్లు నేను చూస్తున్నాను. మనుషులంతా నా అవమానం చూస్తున్నారు అని నీవు అంటావు. నీ సొంత భార్యను అనుభవించు. నీ సొంత బావి నుండి ప్రవహించు నీళ్లు మాత్రమే తాగు. మరియు నీ నీళ్లను బయట వీధుల్లోకి ప్రవహించనీయకు. నీ సొంత భార్యకు ఒక్కదానికి మాత్రమే నిన్ను నీవు అప్పగించుకో. నీవు నీ ప్రత్యేక ప్రేమను ఇవ్వాల్సింది ఆమెకు మాత్రమే. నీ కుటుంబానికి వెలుపల పిల్లలకు నీవు తండ్రివి కావద్దు. నీ పిల్లలు నీకు మాత్రమే చెందినవారై ఉండాలి. నీ స్వంత ఇంటికి వెలుపలి వారితో నీవు నీ పిల్లల్ని పంచుకోరాదు. అందుచేత నీ స్వంత భార్యతో సంతోషించు. నీవు యువకుడుగా ఉన్నప్పుడు నీవు పెళ్లాడిన స్త్రీతో అనుభవించు. ఆమె అందమైన లేడి వంటిది, అందమైన దుప్పిలాంటిది. ఆమె ప్రేమ పూర్తిగా తృప్తిపరచనివ్వు. ఆమె ప్రేమ నిన్ను బంధించి వేస్తుంది. మరొకని భార్య నిన్ను అదే విధానంలో బంధించనీయకు. మరొకరి ప్రేమ నీకు అవసరం లేదు. ప్రతి మనిషి చేసే ప్రతిదీ యెహోవా తేటగా చూస్తాడు. మనుషులు చేసే ప్రతిదాన్ని యెహోవా క్షుణ్ణంగా చూస్తాడు. దుర్మార్గుని పాపాలు వానినే పట్టుకుంటాయి. అతని పాపాలు అతన్ని బంధించే పాశాల్లా ఉంటాయి. ఈ మనిషి క్రమశిక్షణలో ఉంచేందుకు నిరాకరించిన మూలంగా మరణిస్తాడు. అతడు తన సొంత బుద్ధిహీనమైన కోరికల వల్లనే పట్టుబడతాడు.